కూర్చున్నావా కనపడ. అందరికీ నమస్కారం అండి. ఈ మొన్న 14వ తారీఖు రెట్టపల్లి గ్రామంలో ఏడెం రమణారెడ్డి అనే అతను చనిపోయినట్లు మనకి రిపోర్ట్ వచ్చింది. దాని మీద కేసు నమోదు చేశాము. చిలకూరు ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. ఆ దర్యాప్తులో భాగంగా ఏడెం రమణారెడ్డి గారిని 11వ తారీఖున అతను రోజువారీ క్రమంలో భాగంగా గేదెలు మేపుకుంటూ ఆ పొలాలకి రెట్టపల్లికి సంబంధించిన పొలాలు, ఏడూరు పొలాలకు సంబంధించి రోజు గేదెలు మేపుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఆ క్రమంలో సాయంత్రం 11వ తారీఖు సాయంత్రం రాకపోతే వాళ్ళకి సంబంధించిన బంధువులందరూ నైట్ వెతుకుతారు. కనపడబోయేసరికి 14వ తారీఖు ఉదయం అతను అక్కడ సంబంధించిన జామాయిల తోటలో రక్తపు మడుగులు పడి ఉంటాడు. అతనికి సంబంధించిన వేలికి ఉన్న ఉంగరం, పచ్చరాయి ఉంగరం కనబడలేదని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. ఆ దర్యాప్తులో భాగంగా మనం అదే ఊరికి సంబంధించిన పసుపులేటి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇతని గురించి వాకప్ చేసుకొని అతను రెగ్యులర్గా ఒంటరిగా పశువులు మేపుతూ ఉంటాడు. అతని వేదిక ఉన్న ఉంగరాన్ని గమనించి ఆ ఉంగరాన్ని దొంగిలించాలని పథకం ప్రకారం ఆ 13వ తారీఖు సుమారు 5 గంటల ప్రాంతంలో అతను ఒంటరిగా ఉండడం గమనించి అతను పందులు మోపుకునే కర్ర, జామాయిల కర్రను ఉపయోగించి అతని జామాయిల తోటలో కర్ర పెట్టుకొని తల మీద 2 బలమైన దెబ్బలు కొడతాడు. అతను అక్కడికక్కడే ఏడెం రమణారెడ్డి గారు అక్కడికక్కడే చనిపోతాడు. అతను ఆ ఉంగరం అక్కడి నుంచి బలవంతంగా ఏరుకున్న ఉంగరం తీసుకొని కుర్చేతికి మిడిల్ వేలికి ఉన్న ఉంగరాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆ బట్టలు అక్కడ వదిలేసి వేరే బట్టలు వేసుకొని వచ్చి గూడూరులో పాన్ బ్రోకర్ షాపు, మన కుమ్మరి వీధిలో ఉన్న పాన్ బ్రోకర్ షాపులో కుదవబెట్టి 30,000కి అక్కడి నుంచి మన టవర్ క్లాక్ దగ్గర ఉన్న ఒక ఫోన్పే వేరే వాళ్ళ దగ్గర ఫోన్పే దగ్గర 24,000 వేయించుకొని అక్కడి నుంచి అతను అంతకుముందు ఆల్రెడీ వ్యసనాలకి అలవాటు పడి ఉంటాడు, క్రికెట్ బెట్టింగ్లకి, కోడి పందాలకి. ఆ క్రమంలో అతనుకున్న బండి వేరే వాళ్ళ దగ్గర కుదవ పెడతాడు. ఆ కుదవ పెట్టుకునే క్రమంలో ఆ బండి విడిపించుకోవడానికి దాంట్లో ఏడైతే 30,000 వచ్చినాయో ఆ 30,000లో కొంత భాగం అంటే 5,000 కుదవ పెట్టున్నాడు. 5,000 ఆ బండి ఇచ్చి ఆ బండి తీసుకోవడానికి ఇతని దగ్గర ఉన్న ఈ ఉంగరం అతను మర్డర్ చేసి ఆ ఉంగరాన్ని తీసుకొని పోయి, ఉంగరం కూడా సుమారు 4 గ్రాముల 800 మిల్లీగ్రాములు ఉంటుంది. దాన్ని ఇచ్చేసి పథకం ప్రకారం ఆ ఏడెం రమణారెడ్డిని పసుపులేటి శ్రీనివాసులు రెట్టపల్లి గ్రామం అనే అతను సహదాగా పందులు మేపుకుంటూ ఉంటాడు. కాకపోతే చెడు వ్యసనాలకు అలవాటు పడి కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్ ఇటువంటి వాటికి ముందు తాగుతా చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయి అతనికి అప్పులు ఉన్న కారణంగా ఇతను ఒంటరిగా ఉన్నాడని చెప్పి పథకం ప్రకారం పన్నాగం పడి 11వ తారీఖు సుమారు 5 గంటల ప్రాంతంలో అతని ఏడెం రామరాయుడిని జామాయిల కర్ర తీసుకొని బలంగా కొట్టడం వల్ల చనిపోయినట్టు మా దర్యాప్తులో తెలిసింది. ఇతన్ని ఈ పసుపులేటి శ్రీనివాసులు అనే అతను నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బోధనం బస్ షెల్టర్, నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళే రూట్లో బస్ షెల్టర్ దగ్గర అనుమానాస్పదంగా ఉంటే నేను మా ఎస్ఐ గారు చిలకూరు సిబ్బంది వెళ్ళి సుమారు నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ మేజిస్ట్రేట్ దగ్గర రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తున్నాం.